ఈ థియేటర్స్ అనేవి ఒక డిఫరెంట్ ప్రపంచం అనమాట. వాళ్ళకంటూ సపరేట్ రూల్స్ ఉంటాయి. బుక్ మై షో ఓపెన్ చేశాను, ఇక్కడ సెర్చ్ సిటీ కొట్టాలి, మా చీరాలు కొట్టేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి కన్వీనియన్స్ ఫీని ఆ సదరు బ్యాంకుకి పే చేయాలి, కానీ వీళ్ళు మన దగ్గర నుంచి ఆ కన్వీనియన్స్ ఫీజుని తీసుకుంటున్నారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఒకరోజు నేను మా తమ్ముడు గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అనే సినిమా చూడటానికి వెళ్ళాం. సినిమా హాల్లోకి ఎంటర్ అయ్యాం. ఆ థియేటర్కి ఎంటర్ అయ్యే దాని పక్కనే స్నాక్స్ అమ్ముతారనమాట. సరే పాప్కార్న్ తింటా సినిమా చూద్దామని వెళ్ళాను. అక్కడ ఉన్న అతను మనల్ని గుర్తుపట్టాడు. సరే బ్రదర్ ఒక పాప్కార్న్ అన్నాను, ఇచ్చాడు. ఎంత అంటే 150 రూపీస్ అన్నాడు. బ్రో ఏమనుకోవద్దు, ఒక చిన్న విషయం అడుగుతాను, ఈ పాప్కార్న్ తయారు చేయడానికి మీకు ఎంత ఖర్చు అయ్యిద్ది అని అడిగాను. అతను ఒక చిన్న స్మైల్ ఇచ్చి, బ్రో ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ పాప్కార్న్ తయారు చేయడానికి మాకు 10 రూపీస్ అయ్యిద్దని చెప్పాడు. 10 రూపాయలు. జస్ట్ ఇది ఒకటే కాదు, థియేటర్లో జరిగే చాలా విషయాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ అసలు ఈ థియేటర్స్కి డబ్బులు ఎలా వస్తాయి, హౌ థియేటర్స్ మేక్ మనీ అనే దాని గురించి తెలుసుకుందాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఫస్ట్ వన్, టికెట్ సేల్స్. ఇప్పుడు మనం మూవీకి వెళ్ళాలంటే ఫస్ట్ కావాల్సింది ఏంటి? టికెట్. ఇప్పుడు మనం టికెట్ కొన్నామంటే ఆ టికెట్ ప్రైస్లో కొంత పర్సెంట్ అనేది థియేటర్కి వెళ్తుంది, కొంత పర్సెంట్ అనేది డిస్ట్రిబ్యూటర్ లేకపోతే ప్రొడ్యూసర్కి వెళ్తుంది. గైస్ ఇక్కడ నేను డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ మొత్తాన్ని కలిపేసి ప్రొడ్యూసర్ అని చెప్తాను. యాక్చువల్గా ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ ఈ మొత్తం అంతా హౌ మూవీస్ మేక్ మనీ అనే కాన్సెప్ట్లో వచ్చింది. అదంతా చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మన మెయిన్ ఫోకస్ అంతా థియేటర్ కాబట్టి నేను జస్ట్ ప్రొడ్యూసర్ అని చెప్తాను, సో మీరు అర్థం చేసుకోండి. సో ఇప్పుడు జనరల్గా మన ఇండియాలో ఏం జరుగుతుందంటే టికెట్ ప్రైస్లో 40% థియేటర్కి వెళ్తుంది, 60% ప్రొడ్యూసర్కి వెళ్తుంది. కొన్నిసార్లు అయితే 50-50 కూడా ఉండిద్ది. సో మోస్ట్లీ ఏంటంటే యావరేజ్గా 40 to 50% అనేది థియేటర్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ మూవీ ఎంత హిట్ అయింది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ మూవీ తీసుకోండి, పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి మూవీకి బ్రేక్ ఈవెన్ అని ఒకటి ఉండిద్ది. బ్రేక్ ఈవెన్ అంటే ఆ సినిమాకి నష్టం రాలేదు, అలాగని ప్రాఫిట్ కూడా రాలేదు, అంటే సినిమా సేఫ్ అనమాట. ఈ బ్రేక్ ఈవెన్కి దాటి ఎప్పుడైతే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయో అప్పుడు ఆ మూవీకి ప్రాఫిట్స్ వస్తున్నాయి అర్థం. సినిమా బ్లాక్ బస్టర్ అయిందనుకోండి, ఫస్ట్ వీక్ 50-50% తీసుకుంటారు. సెకండ్ వీక్ వచ్చేసరికి ప్రొడ్యూసర్కి 2 to 5% ఎక్కువ షేర్ వెళ్తుంది. ఒక 5% వేసుకుంటే థియేటర్కి 45, ప్రొడ్యూసర్కి 55% వెళ్తుంది సెకండ్ వీక్లో. అండ్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే ఫస్ట్ వీక్లో మోస్ట్ ఆఫ్ ది ప్రాఫిట్ ఆ ప్రొడ్యూసర్ తీసుకుంటాడు, అండ్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఎక్కువ ప్రాఫిట్ కొంచెం థియేటర్కి ఇస్తారనమాట. సో ఇది బేసిక్గా ఆ థియేటర్ ఓనర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ వీళ్ళు చేసుకునే డీల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పర్సంటేజ్ అనేది మూవీని బట్టి, ప్రొడ్యూసర్ని బట్టి, మూవీ హిట్ ఆర్ ఫ్లాప్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక టికెట్ ప్రైస్లో 40% షేర్ అనేది థియేటర్స్కి వస్తుంది అనమాట. ఇది వన్ వే. ఫ్రాంక్గా చెప్పాలంటే టికెట్ సేల్స్ నుంచి థియేటర్స్కి పెద్దగా ప్రాఫిట్ రాదు, అంటే అసలు ప్రాఫిట్ రాదని చెప్పను. సినిమా బాగా హిట్ అయిందంటే బాగానే ప్రాఫిట్స్ వస్తాయి, కానీ వాళ్ళకి యాక్చువల్గా ప్రాఫిట్ వచ్చేది నెక్స్ట్ నేను చెప్పే వాటి గురించి. ఇప్పుడు షో టైం 10కి అనుకోండి, మనం 10కి వెళ్ళి కూర్చుంటాం. స్టార్టింగ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు యాడ్స్ వేస్తారు. ఈ యాడ్స్ వేసినందుకు థియేటర్స్కి డబ్బులు వస్తాయి. సినిమా హాల్ని బట్టి, సినిమాని బట్టి ఈ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు బాహుబలి కానీ, అవెంజర్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు వరల్డ్ వైడ్ బిజినెస్ ఉండే కంపెనీస్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ ఈ మూవీస్కి వాళ్ళ యాడ్స్ అనేవి ఇస్తారనమాట. ఈ యాడ్స్ కూడా ఆడియన్స్ని టార్గెట్ చేసి వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నగల షాప్ ఉందనుకోండి, నగలు ఎవరు కొంటారు? ఆడోళ్ళు కొంటారు. ఆడోళ్ళు ఎక్కువగా ఏ సినిమాలకు వస్తారు? ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, లేకపోతే పక్కా ఫ్యామిలీ మూవీస్ కానీ ఇలాంటి వాటికి వస్తారు. సో ఇలాంటి వాటికి ఏంటంటే ఇలాంటి నగలు కానీ ఇలాంటికి సంబంధించిన యాడ్స్ అనేవి అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ఇలా బేసిక్గా టార్గెట్ ఆడియన్స్ని బేస్ చేసుకుని దానికి సంబంధించిన యాడ్స్ అనేవి ఇస్తారు. మల్టీప్లెక్స్లకు ఒక రేటు, బి సెంటర్స్కి ఒక రేటు, సి సెంటర్కి ఒక రేటు, ఇలా రకరకాల రేట్స్ ఉంటాయి. ఈ యాడ్ మనీ మొత్తం థియేటర్ ఓనర్కి వెళ్తుంది. కొన్నిసార్లు మనకి మూవీ మధ్యలో ట్రైలర్స్ వేస్తారు కదా, ఆ ట్రైలర్ వేసినందుకు కూడా ఈ థియేటర్ ఓనర్స్కి మనీ అనేది వెళ్తుంది అనమాట. నెంబర్ 3 మోస్ట్ ఇంపార్టెంట్, F&B అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్. థియేటర్కి వెళ్ళారంటే ఇంటర్వెల్లో ఏదో ఒకటి కొంటారు, మ్యాక్సిమం కొంటారు. అక్కడ ఎంత కాస్ట్ ఉంటే అంత కాస్ట్ పెట్టుకోనాలి. పాప్కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్, కేక్స్, స్వీట్ కార్న్, చిప్స్ ఇలా రకరకాలు ఉంటాయి. ఈ సి సెంటర్ థియేటర్స్ని పక్కన పెడితే మల్టీప్లెక్స్ కానీ, పెద్ద పెద్ద థియేటర్స్ కానీ వాళ్ళ మెయిన్ ఇన్కమ్ అంతా ఈ ఫుడ్ అండ్ బెవరేజెస్ నుంచే వచ్చింది. ఇన్ కేస్ మంచి పెద్ద హిట్ సినిమా అనుకోండి, జనాలు ఎక్కువగా వస్తారు, సో ఎక్కువగా వీటి సేల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ కూడా బాగానే వస్తుంది. మెయిన్గా ఈ 3 పద్ధతుల నుంచి థియేటర్స్ అనేవి డబ్బులు సంపాదిస్తాయి అనమాట. అండ్ ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే మూవీ సక్సెస్ మీట్ కానీ, ఆడియో ఫంక్షన్
ఫంక్షన్స్ కానీ లేదా ఇంకేదైనా ఈవెంట్స్కి కానీ ఈ థియేటర్స్ని రెంట్కి ఇస్తారు. సో ఆ రెంట్కి ఇచ్చిన దాని ద్వారా కూడా వీళ్ళకి డబ్బులు అనేవి వస్తాయి అనమాట. సో బేసిక్గా ఈ విధంగా థియేటర్స్ అనేవి డబ్బులు అయితే సంపాదిస్తాయి. ఇప్పుడు మనం అసలు మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. థియేటర్స్ మనల్ని ఏ విధంగా ఫూల్స్ని చేస్తున్నాయి. ఈ థియేటర్స్ అనేవి ఒక డిఫరెంట్ ప్రపంచం అనమాట. వాళ్ళకంటూ సపరేట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మనం పాటించాలి. ఇదేంటి పలానా థియేటర్లో ఎంత రేట్ ఉంటే మీ దగ్గర ఎంత ఎక్కువ ఉంది అని మనం అడగటానికి లేదు. ఇష్టం ఉంటే కొనండి, లేకపోతే దొబ్బేయండి అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి బ్లాక్ టికెట్స్. మీకు తెలుసా, థియేటర్ వాళ్ళే వాళ్ళ ఏజెంట్స్తో బ్లాక్ టికెట్స్ని అమ్మిస్తారు. ప్రజెంట్ అంతా ఆన్లైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం థియేటర్కి వెళ్ళి క్యూలో నుంచి టికెట్ కొనుక్కునే పని లేదు. జస్ట్ ఇంట్లోనే రిలాక్స్డ్గా కూర్చొని ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చు. సో ఈ థియేటర్ ఓనర్స్ ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సినిమాలు, మంచి మంచి సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాళ్ళే కొన్ని టికెట్స్ని బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి ఆ టికెట్స్ని బ్లాక్లో అమ్ముతారు అనమాట. ఈ స్కామ్స్ పెద్ద పెద్ద మూవీస్కి జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కన్వీనియన్స్ ఫీ. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. కన్వీనియన్స్ ఫీ అంటే ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను చూడండి. బుక్ మై షో ఓపెన్ చేశాను. ఇక్కడ సెర్చ్ సిటీ కొట్టాలి, మా చీరాల కొట్టేస్తున్నాను. కొట్టంగానే మా చీరాల్లో ప్రజెంట్ అయితే రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ ఉంది. సో ఇది వచ్చేసి సంగం థియేటర్లో ఉందన్నమాట. ఇక్కడ బుక్ టికెట్ కొడుతున్నాను చూడండి. 11 షో కొట్టాను. మనకు ఒక టికెట్ కావాలి. టికెట్ ప్రైస్ వచ్చేసరికి 110 రూపీస్. ఇప్పుడు నేను సీట్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడాల్సింది. సో పే కొట్టాను, ఆ గేట్వేకి వెళ్ళింది. ఇక్కడ మీరు చూస్తే టికెట్ ప్రైస్ 110 రూపీస్ ఉంది. కింద కన్వీనియన్స్ ఫీ అని ఉంది చూడండి, అది 18 రూపీస్ 88 పైస్ ఉంది. అది ఓపెన్ చేస్తే బేస్ ప్రైస్ వచ్చేసరికి 16 రూపీస్ అనమాట. ఇక్కడ జిఎస్టీ వచ్చేసరికి 2.88. ఆ జిఎస్టీ పక్కన పెడితే ఈ 16 రూపీస్ అని ఉంది కదా, అది వచ్చేసి యాక్చువల్గా కన్వీనియన్స్ ఫీ అనమాట. చూస్తారు కదా కన్వీనియన్స్ ఫీ. ఇప్పుడు ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ మన దగ్గర నుంచి ఈ కన్వీనియన్స్ ఫీ తీసుకోవటం లీగలా లేకపోతే ఇల్లీగలా? యాక్చువల్గా ఆర్బీఐ కానీ ఐటీ మినిస్ట్రీ కానీ దీనికి అప్రూవల్ ఏమీ ఇవ్వలేదు. ఫోరం అగెనిస్ట్ కరప్షన్ అనే ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఆర్బీఐకి ఒక ఆర్టీఐ క్వైరీ వేశాడు, రైట్ టు ఇన్ఫర్మేషన్. సో ఈ కన్వీనియన్స్ ఫీజు గురించి దానికి ఆర్బీఐ ఏం సమాధానం ఇచ్చింది తెలుసా? టికెట్స్ అమ్మే ప్లాట్ఫామ్స్కి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ విధించే అధికారం లేదు అని ఆన్సర్ ఇచ్చింది. ఇంకా చెప్తూ ఇది ఆర్బీఐ ఎండిఆర్ అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ రెగ్యులేషన్స్ని వైలేట్ చేసినట్లు అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం బుక్ మై షోలో ఒక టికెట్ని బుక్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం బుక్ చేసినప్పుడు దానికి పేమెంట్ చేయాలి. సో ఆ పేమెంట్ గేట్వే అనేది ఉంటుంది కదా, సో ఆ గేట్వేకి ఇప్పుడు మనం ఏ బ్యాంక్ అయితే మనం ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఆ బ్యాంక్కి ఈ బుక్ మై షో ప్లాట్ఫామ్ వాళ్ళకి కన్వీనియన్స్ ఫీ అనేది పే చేయాలన్నమాట. యాక్చువల్గా ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి కన్వీనియన్స్ ఫీని ఆ సదరు బ్యాంకుకి పే చేయాలి. కానీ వీళ్ళు మన దగ్గర నుంచి ఆ కన్వీనియన్స్ ఫీజుని తీసుకుంటున్నారు. ఫోరం అగెనిస్ట్ కరప్షన్ వాళ్ళు కన్జ్యూమర్ కోర్టులో కేసు కూడా వేశారు. దీని గురించి బుక్ మై షో అని అడిగితే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి మేమేం మాట్లాడడం అని ఆన్సర్ ఇచ్చారు. అండ్ వేరే వాళ్ళు అయితే అసలు నో రెస్పాన్స్. ఈ కేసు ఇంకా కోర్టులోనే ఉంది అండ్ స్టే ఇచ్చినట్టున్నారు. అందుకే ఈ కన్వీనియన్స్ ఫీజుని ఇంకా ఛార్జ్ చేస్తున్నారు. కన్జ్యూమర్ కంప్లైంట్ ఫోరంలో అయితే బుక్ మై షో ఇలా రెస్పాన్స్ ఇచ్చింది, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీనే మాకు బ్రెడ్ అండ్ బటర్, మేము డబ్బులు సంపాదించేదే దానివల్ల అని చెప్పింది. ఇప్పుడు టెక్నికల్గా చూస్తే ఈ కన్వీనియన్స్ ఫీజుని మన దగ్గర నుంచి వసూలు చేయటం ఇల్లీగల్. టెక్నికల్గా చూస్తే ఇల్లీగల్. కానీ ఇప్పుడు మనం థియేటర్ దాకా వెళ్ళి ఆ క్యూలో నుంచొని టికెట్ కొనే అవసరం లేకుండా సౌకర్యంగా ఇంట్లో నుంచే టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని ఈ ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్స్ అయితే మనకు కల్పిస్తున్నాయి. సో ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాఫిట్ లేదనుకోండి, వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎందుకు నడపరు కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆ కన్వీనియన్స్ ఫీ ఛార్జ్ చేయడంలో తప్పే ఉంది అని మనకు అనిపించింది. సో అందుకే స్టార్టింగ్లో చెప్పాను ఈ ఇష్యూ కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అని. సో టెక్నికల్గా చూస్తే ఆ కన్వీనియన్స్ ఫీ మన దగ్గర నుంచి తీసుకోవటం అయితే ఇల్లీగల్. బట్ మానవతా దృక్పథంతో చూస్తే అదంత తప్పుగా ఏమనిపించదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి వాటర్ బాటిల్స్ అనమాట. 20 రూపీస్ ఉండే వాటర్ బాటిల్ని వాళ్ళు 50 to 60 రూపీస్కి అమ్ముతారు. అండ్ పీవీఆర్ లాంటి మల్టీప్లెక్స్లో అయితే వాళ్ళే సొంతగా వాటర్ని తయారు చేస్తారు ఓన్ బ్రాండ్స్తో. యాక్చువల్గా ఇండియన్ లా ప్రకారం ప్రతి
థియేటర్లో ఫ్రీ డ్రింకింగ్ వాటర్ అనేది ఉండాలి. ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ని ప్రొవైడ్ చేయాలి. కొన్ని థియేటర్స్లో ఉంటాయి కానీ అవి చూస్తేనే మనకి తాగబుద్ధి కాదు. కొన్ని థియేటర్స్లో అయితే టాయిలెట్స్కి దగ్గర పెడతారు డ్రింకింగ్ వాటర్, అండ్ కొన్ని థియేటర్స్ అయితే అసలు డ్రింకింగ్ వాటరే ఉండదు. రూల్స్ ప్రకారం మనం బయట నుంచి వాటర్ తెచ్చుకోవచ్చు, దానికి ఎవ్వరు అడ్డు చెప్పడానికి లేదు. ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా ఆపితే వాళ్ళ మీద కేసు కూడా పెట్టొచ్చు. ఎక్కువ డబ్బులు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోవటం ఇష్టం లేకపోతే ఇంటి నుంచి తీసుకెళ్ళండి, లేదా దారిలో ఎక్కడైనా కొనుక్కోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్. ఇక్కడ కామెడీ ఏంటంటే టికెట్ ప్రైస్ కంటే పాప్కార్న్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. 150 రూపీస్ అని, 250 రూపీస్ అని, 300 అని, ఈ రేంజ్లో ఉంటాయి రేట్స్. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే పాప్కార్న్లో స్మాల్, మీడియం, లార్జ్ అని డిఫరెంట్గా ఉంటాయి. రేట్స్లో మాత్రం చాలా డిఫరెంట్ ఉంటుంది కానీ వాటి క్వాంటిటీలో పెద్ద తేడా ఉండదు. అండ్ దీన్ని ఎవరు గమనించరు. ఈసారి మీరు థియేటర్కి వెళ్తే ఒకసారి గమనించండి. అండ్ దీనికి సంబంధించి మీకు ఒక వీడియో కూడా చూపిస్తాను, చూడండి. Can I get a popcorn, please? I don't know you guys' sizes. All right, so we got large, regular, and junior. Which one do you want? Could I get the medium popcorn? No, actually, that's too much. Can I just get the small, please? All right, your total is $7.35. Actually, this is too small. Could I get the regular size instead, please? Oh yeah, sure. సో బేసిక్గా ఎంత రేట్ ఉన్నా కొనాలి, వేరే ఆప్షన్ ఉండదు కాబట్టి. అండ్ డ్రింక్స్ అయితే హెవీ ప్రైస్. యాక్చువల్గా సినిమా రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1995 ప్రకారం మనం బయట ఫుడ్ కానీ వాటర్ కానీ హాల్లోకి తీసుకొని వెళ్ళొచ్చు. థియేటర్ వాళ్ళు అడ్డు చెప్పటానికే లేదు. బట్ స్టిల్ చాలా మల్టీప్లెక్సెస్లో బయట ఫుడ్ని అలౌ చేయరు. సెక్యూరిటీ ఇష్యూస్ అని ఏదో సోది చెప్తూ ఉంటారు. ఇన్ కేస్ మిమ్మల్ని ఎవరైనా ఆపితే మీరు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్లో కేసు కూడా పెట్టచ్చు, లీగల్గా కేసు కూడా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 3D గ్లాసెస్. ఈ మధ్య 3D సినిమాలు బాగా వస్తున్నాయి అండ్ మనం 3D సినిమాలు చూడటానికి కూడా ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి 3D సినిమాలకి ఎక్కువ టికెట్ కాస్ట్ ఉండిద్ది. అంటే నార్మల్ సినిమాల కంటే 3D మూవీస్కి ఎక్కువ కాస్ట్ ఛార్జ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా టికెట్ ప్రైస్ 50 రూపాయలు ఉంటే అదే 3Dకి అయితే 30 రూపాయలు ఇంకో 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. యాక్చువల్గా మీకు తెలుసా 3D గ్లాసెస్కి థియేటర్ వాళ్ళు ఎలాంటి ఛార్జ్ చేయకూడదు, ఫ్రీగా 3D గ్లాసెస్ని ఇవ్వాలి. అండ్ ఇంకో హైలైట్ ఏంటో తెలుసా, మీరు బయట నుండి మీ సొంత 3D గ్లాసెస్ కూడా తెచ్చుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ సైన్ అప్ అయితే మీకు ఫ్రీగా 50 రూపీస్ వస్తాయి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి వెంటనే రష్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో బాగా యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి మంచి ఎనర్జీ వచ్చింది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో మంచి స్పిరిట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.